ఫస్ట్ థింగ్ ఏంటంటే అండం ఏజ్తో పాటు క్వాలిటీ మారుతూ ఉంటుంది. సో ఏజ్ ఫ్యాక్టర్ మనం డెఫినెట్గా మార్చలేం. సో ఏజ్ వెళ్ళే కొలది మనకి క్వాలిటీ తగ్గిపోతుంది. ఇవి కాకుండా అండం క్వాలిటీని డిఫైన్ చేసేది మన డైటరీ హ్యాబిట్స్. జంక్ ఫుడ్స్ తిని వెయిట్ గెయిన్ ఉండి పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుందంటేనే మనకి దాంట్లో కొంతవరకు సిస్ట్లు ఫామ్ అవుతున్నాయి. సిస్ట్ అంటే పీసీఓఎస్ అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అలాంటిది ఏవైనా వచ్చినప్పుడు అండం క్వాలిటీ తగ్గుతుంది. స్ట్రెస్ ఫ్రీగా ఉండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ తీసుకొని హెల్దీ డైట్, వెజిటబుల్స్, సాలెడ్స్, ఇవి డెఫినెట్లీ దే వోంట్ హార్మ్ యూ. ద ఎక్స్ట్రా జంక్ ఫుడ్స్, మీ ఆయిలీ ఫుడ్స్ which put on your weight, they will definitely affect your egg quality and the number. Some tennis or some shuttle which you enjoy, some yoga where there will be some physical activity. అట్లా ఉన్నవి ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour మీరు డైలీ ప్రాక్టీస్ కింద అలవాటు చేసుకోగలిగితే డెఫినెట్గా దట్ విల్ హెల్ప్ యూ అలాట్.